హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రూ కలర్ డిజైన్. నేను భారతి ఫ్రమ్ ట్రూ కలర్. ఫ్రెండ్స్, అంటే లాస్ట్ వీడియో వరకు మీకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అంటే ఈ బ్లౌజ్లో బ్యాక్ ఫ్రంట్ ఎలా వేయాలి ఒకే ఫ్రేమ్లో అనేది చూపించాను కదా. ఇప్పుడైతే ప్రజెంట్ నేను హ్యాండ్స్ ఒక చివరిగా హ్యాండ్స్ వేస్తాం కదా, ఒక చివరిన హ్యాండ్స్ వేస్తాము. ఆ హ్యాండ్స్ ఎలా వేయాలి, ఎలా మార్క్ చేసుకోవాలనే విషయం అనేది ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తానన్నమాట. నచ్చితే ఒక లైక్ చేయండి, అంతకంటే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, దానికి నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను అండి నాకు తెలిసిన వేలో. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూడొచ్చు, ఇది ఒక చివరిన అనమాట. అంటే ఒక బ్లౌజ్ పీస్ ఇలా ఉంది అంటే 1 మీటర్ బ్లౌజ్ పీస్ ఉంటుందండి. దీనికి మీటర్ తీసుకుంటాం ఖచ్చితంగా, ఎవరికైనా మీటర్ తీసుకురమ్మని చెప్తాం కాబట్టి మీటర్ పీస్ ఉంటుంది. సో దానికి ఒక చివర ఇట్లా కంపెనీ ఎడ్జ్ ఉంటుంది కదండి, ఈ ఎడ్జ్లు కాకుండా కట్ చేసే వైపు మనం ఆ చివరి ఈ చివరిగా తీసుకోవాలండి. సో నేను కట్ చేసే వైపు నుంచి మార్క్ చేసుకుంటున్నాను. ఈ కటింగ్ ప్రాసెస్లో ఒక చివరిన ఒక వైపు అంటే ఒక సైడ్ వైపు నేను ఇలా ఫ్రంట్ బ్యాక్ వేసాను. బ్యాక్ కార్నర్లో నేను ఫ్రంట్ పార్ట్ అయితే వేసానండి. ఇప్పుడు ఈ చివరిన మనకి హ్యాండ్స్ అయితే మార్క్ చేసుకుంటాను నేను. అది ఎలా మార్క్ చేసుకుంటాను అనేది చెప్తానమాట. ఇలా ఒక చివరి మార్క్ ఉంటుంది కదండి, ఈ చివరి నుంచి మార్క్ చేసుకోవాలి. ఎల్బో హ్యాండ్ వచ్చేటప్పటికి మనకి 10 ఇంచెస్ వస్తుంది కదా, అప్పుడు ఈ పీస్ అనేది మనం ఇంత పైనుంచి వేస్తే ఈ పీస్ అనేది వాళ్ళకి ఈ ఫ్రంట్ పార్ట్కి దీనికి అడ్జస్ట్గా కుట్టలేరండి. సో మనం ఎంత వీలైతే అంత చివరిగా వేసుకోవడానికి ట్రై చేయాలంటే కొంచెం చివరిగా వేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట, ఈ చివరి నుంచి వేసుకోవడానికి. సో దానికోసం ఏం చేయాలంటే ఈ చివరంతా ఒక క్లాత్ని యాడ్ చేసుకోవాలి. అంటే స్టిచ్ చేసుకుంటే మనకి ఫ్రేమ్కి అనేది పెట్టుకోవడానికి బాగుంటుందన్నమాట. సో అది ఎలా అనేది నేను అది స్టిచ్ చేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా, నేను ఒక చివర అంటే ఈ ఎడ్జ్ ఆ చివరి కాకుండా ఈ రెండో చివరన నేను ఇలా పీస్ అయితే యాడ్ చేసుకున్నా అండి. వేరే పీస్ మన బ్లౌజ్ పీస్కి యాడ్ చేసుకున్నా, మీకు కనిపించవచ్చు. ఇలా పై వైపు ఉండేటట్టు యాడ్ చేసుకున్నాం అన్నమాట పీస్ని. ఇది మనం ఫ్రేమ్కి సెట్ చేసుకోవాలి. ఫ్రేమ్కి సెట్ చేసుకున్న తర్వాత ఎలా మార్క్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను, చూడండి. ఇది నేను ఫ్రేమ్కి అయితే సెట్ చేసుకున్నా అండి. మీరు చూడవచ్చు చాలా ఫిట్గా, అంటే టైట్ ఎక్కడ వదిలి లేకుండా ఇలా ఫ్రేమ్కి అయితే నేను సెట్ చేసుకున్నాను ఒక కార్నర్ని. ఇట్లా ఎందుకు వచ్చేటట్టు అంటే క్లాత్ యాడ్ చేసుకున్నానో మీకు అర్థమైంది అనుకుంటాను. ఎందుకంటే మనకి ఈ ఫ్రేమ్ నుంచి 1 ఇంచ్ వరకు వర్క్ జరగదు, మనకి ఇక్కడ నుంచే వర్క్ జరుగుతుంది కాబట్టి. సో నేను కొంచెం ముందుకు పెట్టుకున్నాను అనమాట, అంటే పీస్ వేస్ట్ అవ్వకుండా ఇట్లా యాడ్ చేసి నేనైతే పెట్టుకున్నాను. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకుంటామండి. ఇది బ్లౌజ్ పీస్ కదా, మీకు ఇక్కడ ఒక ఫోల్డ్ కనిపిస్తుంది అనుకుంటా. ఈ ఫోల్డ్ ఇక్కడ స్ట్రైట్గా ఇలా ఫోల్డ్ ఉంది కదా, ఈ ఫోల్డ్ అనేది మనకి బ్లౌజ్కి 2 అంటే ఒక కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనమాట బ్లౌజ్కి. సో ఆ విధంగా నేను మిడిల్ పాయింట్ అయితే ఇది పెట్టుకున్నా, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. ఫోకస్ చేసి చూస్తే ఇది మిడిల్ పాయింట్ అండి బ్లౌజ్కి. అంటే ఇలా ఇది మిడిల్ పాయింట్. అంటే ఇది ఒక హ్యాండ్కి వేయాలి, ఇక్కడ ఒక హ్యాండ్ వేయాలి మనకి. ఇలా మీకు మళ్ళీ చెప్తున్నా అండి, ఇలా బ్లౌజ్కి మిడిల్ పాయింట్లో ఇది ఒక హ్యాండ్ వస్తుంది, ఇది ఒక హ్యాండ్ వస్తుంది. కటింగ్ ఐడియా ఉంటే మీకు తెలుస్తుంది అండ్ మార్కింగ్ చేయడానికి చెప్తున్నాను. ఇలా ఒక సైడు ఇలా టోటల్ ఫ్రేమ్లో నేను హాఫ్ ఒక హ్యాండ్కి హాఫ్ ఒక హ్యాండ్ తీసుకున్నాను అనమాట. ఇందులో ఒక సైడ్ హ్యాండ్, ఇది ఒక సైడ్ హ్యాండ్ వేస్తాము. అది ఫ్రంట్ వైపు మీకు అక్కడ తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనం కార్నర్ నుంచి మన హ్యాండ్ పొడుగు వచ్చేటప్పటికి 10 ఇంచెస్ అండి. కస్టమర్ హ్యాండ్ 10 ఇంచెస్ మనకి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఏంటంటే ఇక్కడ 1 ఇంచ్ వరకు పడదు అని చెప్పేసి. సో నేను ఏంటంటే మరి ఇది ఎడ్జ్లో వేయలేము కదా, ఎడ్జ్లో వేస్తే మళ్ళీ ఇక్కడ ఇది అంట్లోకి వెళ్ళిపోవడం కానీ ఇలా అవుతుంది కాబట్టి నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మార్క్ అయితే చేసుకుంటాను. చూడండి, అంటే నేను ఇక్కడ నుంచి డిజైన్ స్టార్ట్ చేసుకుంటాను. నాకు ఇది డిజైన్ అనేది ఇది ఒక హ్యాండ్కి ఇలాగా మీకు వీలైతే స్కేల్ పెట్టుకొని అరౌండ్గా ఇలాగా మార్క్ చేసుకోండి. దీని నుంచి 10 ఇంచెస్ అనమాట. అంటే ఇక్కడ నుంచి మనకి ఎడ్జ్ నుంచి 10 ఇంచెస్ వరకు ఒక పాయింట్ పెట్టుకుంటా. ఎల్బో హ్యాండ్కి అయితే, షార్ట్ హ్యాండ్ అయితే 5 ఇంచెస్ అయితే, అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి మనం ఎంత పొడుగు పెట్టుకోవాలనేది పెట్టుకోవచ్చు, అంత పొడుగు. అంటే ఇది మన బ్లౌజ్ యొక్క హ్యాండ్ లెంత్ అనమాట. సో నేను 10 ఇంచెస్ పెట్టుకున్నానండి. ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి 10 ఇంచెస్. మీకు నేనే వీడియో తీసుకొని చేయడం వల్ల అర్థమవుతుందో లేదో తెలియట్లేదండి. మీకు
క్లారిటీగానే ఉందనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నుంచి ఎండింగ్ పాయింట్ నుంచి ఇక్కడ వరకు 10 ఇంచెస్ అనమాట. ఇది ఒక పార్ట్లో తీస్తున్నా అండి నేను. ఒక పార్ట్లో హ్యాండ్కి మార్కింగ్ ఒక హ్యాండ్కి మార్కింగ్ చేస్తున్నా. ఇప్పుడు మనం ఇది బ్లౌజ్ మొత్తానికి మిడిల్ పాయింట్. ఇప్పుడు ఇది ఒక హ్యాండ్కి వచ్చిన పీస్ కాబట్టి ఈ హ్యాండ్లో మిడిల్ పాయింట్ చూసుకోవాలంటే ఈ పీస్లో ఈ ఒక పార్ట్లో మనం మిడిల్ పాయింట్ చూసుకుంటూ దాన్ని మిడిల్ చేసుకోవాలండి. ఇప్పుడు యాక్చువల్గా ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 15 పాయింట్స్ ఉంది, 15 or 16 ఉంది. 16కి మిడిల్ పాయింట్ 8.5 దగ్గర మనం 8.5 దగ్గర ఇలా మిడిల్ పాయింట్ చూసుకొని ఇది రఫ్గా ఇలా అయితే ఉంచుకోవాలండి. ఇలా మిడిల్ పాయింట్ అంటే ఒక డిజైన్కి మిడిల్ పాయింట్ ఇది. మన డిజైన్ ఒకవేళ మిడిల్ పాయింట్ వచ్చేటప్పుడు ఒక హ్యాండ్కి మిడిల్ పాయింట్ అనమాట. ఇప్పుడు మనం వాళ్ళు కటింగ్ చేసినప్పుడు ఇలా ఉంటుంది కదండి కర్వ్, ఇలా ఒక హ్యాండ్ కర్వ్ ఇలా వస్తుంది కదా. అంటే ఇది ఎగ్జాక్ట్ మనం గీయాల్సిన అవసరం లేదు, ఇలా అవుతుంది. అంటే ఇది హ్యాండ్ పీస్ అని ఇలాగా. వీళ్ళు విత్ వచ్చేటప్పటికి అంటే హ్యాండ్ చుట్టుకొలత వచ్చేటప్పటికి 10 ఇంచెస్ అండి. ఇది మిడిల్ పాయింట్ కదా, దీని నుంచి ఒక 5 ఇంచెస్ ఇటువైపు, ఇటు ఒక 5 ఇంచెస్. అదే 12 అనుకోండి, 6 ఇంచెస్ 6 ఇంచెస్ ఇట్లా తీసుకుంటామండి. ఇప్పుడు మనకు ఒక హ్యాండ్ షేప్ వచ్చిందా లేదా ఒకసారి చూడండి. ఇలాగా ఇది 10 ఇంచెస్ లూజు, ఇలా ఒక 10 ఇంచెస్ హ్యాండ్ మార్కింగ్ మీకు తెలుస్తుంది కదండి. హ్యాండ్ షేప్ మీకు ఇలాగా మన డిజైన్ అనేది ఇలా వేసుకుంటే ఈ దీంట్లో వేసుకుంటే మనకి హ్యాండ్ ఒకటే వాళ్ళు కటింగ్ చేసినప్పుడు కూడా మనకి కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ రెండో హ్యాండ్ కూడా ఇలాగే సేమ్ దీని నుంచి మిడిల్ పాయింట్ అనమాట 16. దీని దగ్గర మిడిల్ పాయింట్ ఎంత మరి ఇటు కూడా ఆల్రెడీ ఇటు 16 మిగిలితే ఇది కూడా 16 కదండి. 8.5 దగ్గర మిడిల్ పాయింట్ అవుతుంది. ఇది మిడిల్ పాయింట్. మనం కిందన బార్డర్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి బార్డర్ అయితే ఇక్కడ వరకు కావాలని చెప్పేసి దీని నుంచి 10 ఇంచెస్ పొడుగు తీస్తాను. ఇదిగోండి 10 ఇంచెస్ లెంత్ వచ్చేటప్పటికి 10 ఇంచెస్ దగ్గర సేమ్ ఇది మిడిల్ పాయింట్. ఇలా రఫ్గా ఒక ఐడియా కోసం ఇలా రఫ్గా గీసుకుంటే రఫ్గా ఒక మెజర్మెంట్ ఇచ్చుకోవాలండి. ఇలాగా అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక 10 ఇంచెస్ వరకు, అంటే ఇక్కడ నుంచి 5 ఇంచెస్, ఇటు కూడా ఒక 5 ఇంచెస్ మిగులుతుంది. సో ఇలా కార్నర్లో మనకి హ్యాండ్ షేపు, ఇక్కడ ఒక హ్యాండ్, ఇక్కడ ఒక హ్యాండ్, ఇదొక హ్యాండ్, ఇదొక హ్యాండ్ మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఇక్కడ హ్యాండ్ మనకి వర్క్ అయితే వేయాలి. ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలండి. మార్కింగ్ వరకు చెప్తున్నా. దీన్ని ఫ్రేమ్లో ఎలా ఫిట్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకు అంటే